ఏంటమ్మా డబ్బులు తిరిగి తీసుకొచ్చేసావు? నోట్స్ టెక్స్ట్ బుక్స్లు అన్నీ కొనేసావా? నోట్స్ అన్ని తీసుకున్నాను. మ్యాథ్స్ సైన్స్ ఇప్పుడు స్టాక్ లేవట, వచ్చిన తర్వాత అడిగి తీసుకుంటాను. అవును, మీ అక్కకి మూర్తికి ఇద్దరికి ఇంకా పని దొరకలేదా? లేదండి, నేను వెళ్ళొస్తాను. ఏమ్మా, సూపర్ మార్కెట్లో ఏదో పనుందని మీ అక్కయ్య చెప్పిందే, అది దొరకలేదా? 2000 డిపాజిట్ కడితేనే ఆ ఉద్యోగం మా అక్కకు వస్తుందట. కానీ ఇప్పుడు మా కుటుంబం ఉన్న పరిస్థితుల్లో ఆ 2000కి మేము ఎక్కడికి వెళ్ళాం? నా బుజ్జి కదూ, రారా నాన్న. వెళ్ళు వెళ్ళి మన పని మొదలెట్టు. నేను టీ తాగాలి. టీ తాగాలి. టీ అంతా నా కర్మరా బాబు. వెళ్ళు వెళ్ళి టీ తాగిరా. ఏడు అలా చూస్తావు, 15 పైసలేగా టీ. ఓ, నువ్వు పొగ్గొట్టం మాస్టరు కదా. ఇందా అక్కడే చాటుగా వెళ్ళి లాగించి వచ్చేయి. ఇక్కడికి వచ్చి నా మొహం మీద ఊదకు. ఏమయ్యా టైలరు, కొంచెం కూడా సిగ్గులేదా నీకు? ఆ రోజు నీ మొహం మీద గుప్పు గుప్పని పగుతాడు కదా, తిరిగి మళ్ళీ వాడిని తీసుకొచ్చి పనిలో పెట్టినావేంటి? అవును, అదంతా చూస్తే కుదురుద్దా? ఏదో దెబ్బ తగిలిందని కాల్నే తీసేస్తామా చెప్పండి? ఇంకొకరిని తీసుకొచ్చాడికి పని నేర్పించడం అంటే ఇదంతా జరిగే పని అండి. మన పని జరగాలంటే గాడిది కాళ్ళైనా పట్టుకోవాలండి. మరి రావయ్యా ఆనంద్. ఒక బీడీ టైలరు. బీడీ ఏంటో పరిస్థితి క్షీణించిపోయినట్టుంది. ఓ 4-5 జేబులు ఎట్టుకో. ఏమయ్యా టైలరు, పొంగల్ వస్తుంది కదా, గాజుతో షోకేస్ చేయించు. చూడ్డానికి బాగుంటేనే కదా నలుగురు కస్టమర్స్ వస్తారు. నిజమే, నువ్వు చెప్పిన సలహా చాలా బాగుంది. కొట్టు షో చేస్తే బాగానే ఉంటది. ఏం చేయాలని అదృష్టం ఒకటి ఉండాలి కదయ్యా. ఉదయాన్నే 2000 రూపాయలకు ఒక ఆఫర్ కూడా వచ్చింది. నేను పెళ్ళైనోడు కదా, అంచేత నాకు ఆ ఛాన్స్ చేయి జారిపోయింది. అదేంటి 2000 రూపాయలకి ఆఫరు? కొత్తగా ఉంది. ముద్దు, స్టేట్ బ్యాంక్ పక్కన అహ్మద్ అని ఓ బాయ్ టీ కొట్టు పెట్టాడు కదా, అతనికి ఒక అమ్మాయి. ఆ అమ్మాయికి పెళ్ళయి 1 సంవత్సరం అయిపోయింది. భర్త చనిపోయాడు. సంకలో ఓ సంటి పిల్లోడు. ఆ అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటే వాళ్ళకు 2000 రూపాయలు ఇస్తానంటున్నాడు. పెళ్లి కాని వాడు ఎవడైనా ఉంటే ఆడికి లాటరీ తగిలినట్టే. పెళ్లి కాని వాళ్ళలో ఎవరంత గొప్ప మనసు ఉన్నోళ్ళు ఉంటారు, అది ఈ రోజుల్లో. ఎందుకు ఏడుస్తున్నావ్? ఏం జరిగిందో చెప్పు. 2000 రూపాయలు పోయాయండి. 2000 రూపాయల? నీకెక్కడవి? డిపాజిట్ కట్టడం కోసం ఆనంద్ ఇచ్చారు. ఆనంద్ ఇచ్చారా? ఆయనకి 2000 రూపాయలు ఎలా వచ్చాయి? దాన్ని తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? దాన్ని మెడపట్టి గెట్టేయడానికా లేక రైల్లో నుంచి తోసేయడానికా? నాకన్నీ తెలుసురా. నువ్వు డబ్బు కాసుపడేవాడివిరా, అలాగే చేస్తావురా, అలాగే చేస్తావు. ఒరేయ్, నిన్ను నమ్మొచ్చిన అమ్మాయిరా, నీ చేత తాడి కట్టించుకుంది. ఒరేయ్, నిన్ను కన్న పాపానికి దీన్ని నేను పోషిస్తానురా, నేను పోషిస్తాను. ఇలా చూడరా, నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఇకపైన నీ మొహం నాకు చూపించనే కూడదు. నువ్వు నా కొడుకువే కాదు, నువ్వు రామా రా. లేవయ్యా, ఎందుకయ్యా ఏడుస్తావు? అంతా మన తలరాతయ్యా. ఇలా చూడయ్యా, ఇక మీద వాడు మన గుమ్మం తొక్కడానికి వీల్లేదు. నువ్వు లోపలికి వెళ్ళమ్మా. పార్వతి, బాబుకి జ్వరం అంట కదా, టైల్ రుచి చెప్తేనే విషయం తెలిసింది. చేతిలో డబ్బు లేకపోతే నాకు కబురు చేయొచ్చు కదా. ఇదిగో త్వరగా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి. నేను ఇంటికి రావడం వెళ్ళటం గురించి ఈ టైంలో ఎవరూ ఆలోచించొద్దు. ముందు పిల్లాడి ప్రాణం కాపాడే మార్గం చూడండి. తీసుకో పార్వతి.
ఇలా చూడు సరోజా, నీ వయసుకి నేను నీతో మాట్లాడకూడని విషయాలన్నీ మాట్లాడించుకో. ముందు ఈ డబ్బు తీసుకో. మీరు వెళ్ళొచ్చు. నీ పట్టుదల వల్ల అన్యాయంగా ఒక పసివాడు బలైపోతాడు. అది జ్ఞాపకం ఉంచుకో. మీరు వెళ్ళొచ్చని ఇందాకే చెప్పాను. ఇప్పుడు నేను మౌనంగా వెళ్ళిపోతాను, కానీ మళ్ళీ మీరే నన్ను పిలవాల్సిన అవసరం వస్తుంది. అప్పుడు నేను మాట్లాడతాను. ఆ రోజు మీరందరూ మౌనంగా ఉండాల్సి వస్తుంది. వస్తాను. బాబు, బాబు, చూడు నాన్న. బాబు, ఇలా చూడు. అక్కడ చూడు నాన్న. నాకు చాలా భయం వేస్తుందక్క. ఆయన ఖచ్చితంగా డబ్బు తీసుకొస్తారు. రాగానే మన డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దాం. ఏమైందో తెలియట్లేదు. అమ్మగారు లోపలికి తీసుకెళ్లారు. ఏమిటో చూసిరా. అమ్మా, చెల్లికేమైంది? శుభకార్యం అశుభకార్యం మన ఇంట్లో ఒకేసారి జరుగుతున్నాయి.